నీలాంక నీలాంబరులను గూర్చిన వదంతి ప్రబలెను. కొందరు పోయి వారి మరుగుజొత్తురు తా దూరకంతలేదు మెడకొక డోలన్నట్లు వారి స్థితి ఏమగునో వారికి తెలియదు. అట్లు మొరపెట్టుకొనిన వారితో నీలాంకుడు తాను నిస్సహాయుడనని చెప్పును. తనకు దిక్కులేదనును. ఇది ఏదో వట్టి ప్రథ. మిహిరకులుడు చండప్రచండుడు. అతడు రాజ్యమును పరిత్యజించునా. ఓయి బకాసురుడు ఏకచక్రపుర వాసులతో ఒక సమయము చేసుకొనెను. లేదా ఏకచక్రపుర వాసులే వాని నా సమయమునందు బిగించి. ఓయి బకా, నీవు మా ఊరి మాసంగినట్టు మమ్మందరను జంపినచో నీకే నష్టం. సంవత్సర గ్రాసం ఒక్క దినములో దిందురా, 10 ఏండ్ల గ్రాసమును 4 దినములలో దిందువా. మేము నీకొక దినము కొక పుట్టెడన్నము 2 దున్నలు ఒక మనుష్యుని వంతున దప్పిక పంపుదుము. నీవు 1000 ఏండ్లు వర్ధిల్లుదువుగాక. అప్పుడు బకునకు గృహనీతి తెలిసెను. నిజమే, అన్నమంతయు ఒకసారిగా తిన్నచో వానాకాలమున ఇబ్బంది అగును అని గ్రహించి అంగీకరించెను. ఆ అంగీకరించుటలో 2 లక్షణములున్నది. ఒకటి, దైనందిన జీవితము సురక్షితముగా ఉండును. 2, తనకున్న క్రూరత్వమన్న గుణము దినదినము చక్కగా పోషింపబడుట. మిహిరకులుడు అట్టివాడు. అతడు ప్రతిదినం ఎవరినో చంపుచునే ఉండవలెను. దానితో పాటు బకునకు భోజన తృప్తి జరుగుచున్నట్టుగా మిహిరకులునకు దోషులను వధించుచున్నట్లు ఒక తృప్తి కలుగవలెను. మిహిరకులుని యంది 2 లక్షణములున్నవి. మీదాకా ఎందులకు నా స్థితి ఏమి? నన్నో నీలాంబరునో రాజుగా చేసినచో చేయవచ్చు అన్నది ఏ మహారాజ రహస్యమో చిత్రముగా వెలికిబినది. అట్లే నేనిప్పుడు మీతో అన్న మాటలు వెలికిబూకవచ్చును. అప్పుడు మిహిరకులుడు న్యాయందెట్లుండునో చూడవలెను. తన్నాశ్రయించిన వారితో నీలాంబరుడిట్లనెను. రాజజామాతతో చెప్పెదను. ఆయన నా మాట కాదనడనుకొందును. ఈ రాజ్యము తనది కాదు కదా. ఇది మామగారి రాజ్యము. తాను దానిని ఆక్రమించుకొన్నచో లోకాపవాదము అందును. రాజు కూడా ఎవరినో కుమారుడుగా స్వీకరించునని వినికిడి. మేమందరము దగ్గరి బంధువులము. రాజు మా మాట కాదనలేడు. ఆయనను బట్టి మిహిరకులుడును కాదనలేడు. మీకెందుకు, మీ వ్యవహారము నేను చూతునని వారిని పంపించును. ఇట్లుండగా మిహిరకులునకు మామగారికి తన కూతుర్ని చూడవలెనని మిక్కిలి కోరికగా ఉన్నట్లు తెలిసెను. ఇప్పటికి పని పూర్తిగా అయిపోయినట్లే. మ్లేచ్చులు 1,00,000 మంది వధింపబడిరి. వారి శవదుర్గంధము చేత తద్దదేశములయందు వాయువులు దుష్టములై ఆరోగ్యహేతులుగా కాకపోయెను. ఏవో వ్యాధులు జనులకు వచ్చుచుండెను. వాని జనులు మరణించుచుండిరి. ఒక దుష్టకార్యము క్రియావేళయందే కాక తదనంతరమున కూడా దాని దౌష్ట్యమును ప్రసరించుచుండును. ఎట్లు గాలి దుర్గంధపూరితమై భవిష్యత్తును కూడా వ్యాధిహేతు అగునో, అట్లే ఒకానొక దుష్కార్యము భవిష్యత్కాలమున కూడా ప్రాణుల సుఖమునకు శ్రవణమాత్రమున విరోధి అగుట అట్టిదే. ఎలా అనగా, మంచి వార్త విన్నప్పుడు హృదయము వికసించును, మనసు సంతోషించును. దుర్వార్త విన్న హృదయము ముకుళితమగును, మనస్సు దుఃఖించును. ఆ తృప్తియు ఈ దుఃఖము మానవునకు వైయక్తికముగా ప్రత్యక్షములైన అనుభూతులు కలిగించునవి అయినచో గాఢముగానుండును. దూర విషయములైనచో ఆ తృప్తి దుఃఖములయందు గాఢత్వము ఉండదు, కానీ అవి ఉండును. హృదయము యొక్క వికస ముకుళమునకు తనకు వ్యక్తిగతముగా అయినను సుఖదుఃఖ వార్తాశ్రవణము వలన జరిగేడి వికసన ముకుళనములుండువు గాని సామాన్యములైనవి ఉండును. ఆ దుర్గంధము నూత్న దివ్యగుణ సంభృత వాయుతరంగముల చేత నిష్కలుషమై కొన్నాళ్లకు గాని బాగుపడవు. ఇంతకును దుర్గంధవాయుజనిత వ్యాధి దూషితులై మృతులైన వారును వారి బంధువులును మిహిరకులుని దేశమందంతటా నిందించుచునే వచ్చిరి. మిహిరకులుని ప్రశంసించడి వారి సంఖ్య మిక్కిలి తక్కువయ్యెను. భారతీయ ధర్మము మ్లేచ్ఛ దూషితమగుచున్నది. మ్లేచ్ఛ
మ్లేచ్ఛగ్రస్తమగుచున్నది. ఇది కలికాలము, దీనిని రక్షించువాడెవడు అను ఆందోళన ఎవ్వరికి గలదో వానికే మిహ్రకులుడు ప్రశంసనీయుడగుచున్నాడు. మిహ్రకులుని భయము లేని వారును కొలది మందియే. వారిట్లనుకొందురు, ఈ కాలమంతా అనంతమైనది. ఏ దేశమున ఏ సమయమున ఏమి జరుగునో ఎవరికి తెలియను. కొందరికి సంఘమరణములు రాసియుండును. వ్యక్తులు కర్మలు వారి వారికి ప్రత్యేకముగా ఉండను. మహాభారభూతమైన కర్మ ఒకటి ఉండును. ఒక కొండ కొమ్మ విరిగిపడినప్పుడు 1000 మంది చత్తురు. సముద్రము పొంగి ఒక చోట 10,000 మంది చత్తురు. ఒక క్రూరుడైన రాజు చేత లక్షల మంది వధింపబడుదురు. ఆ దేశమునకేదో దుర్దశ పట్టును. అచ్చటి ఒక్క కాలమున నశింతురు. మరియు మిహ్రకులుడు విచిత్రమైన ధూమకేతుడు. అతని వధలలో ధర్మమున్నది. ధర్మము తక్కువయు అధర్మం ఎక్కువయు అందమా. ధర్మాచరణమునందు క్రౌర్యము చూపించినచో అది అధర్మమిశ్రితముగా కనిపించును. ఇట్లు కొందరు చెప్పుకొనుచుండిరి. ఏది ఎవ్వరు చెప్పినను మహాసృష్టిలో రాజ్యములలో దేశములలో తత్కాలమున కత్తి కలవారు బలవంతుడు. వాని చేతిలో కత్తి ఉడిగిపోనరకు వాడ ప్రతార్యుడు. సృష్టిలో ఉన్న మరి ఒక లక్షణం ఏమనగా అట్టివాడు దీర్ఘాయుష్కుడు. సృష్టి విలక్షణమైనది మరియు చెడ్డయు మనుజులయందు మాత్రమే కాదు ప్రకృతిలో కూడా మిశ్రితములై ఉండును. ఉన్నట్లుండి బ్రహ్మాండమైన ఝంఝం నివీచును. మహావృక్షములను వేళ్లతో బెల్లకించును. మహాసౌధములను కూలదోయును. కాంతారములందు అగ్ని దర్శికొను. నదులు పొంగును. గ్రామములను సస్యములను నాశనము చేయును. సముద్రము పొంగి ఒక తీరము దేశము స్వర్వమును జలమయము చేయును. కంపములు వచ్చు. కొన్ని వేసంగులలో నిప్పులు కురియును. కొన్ని వర్షాకాలములయందు జగత్తునకెండు వస్తున్నది లేకుండా చేయును. ఇది ప్రకృతి యొక్క లక్షణము. కిరాతకులైన రాజులు దండయాత్రలు చేసి దేశ ప్రజలను క్షోభింపచేయుదురు. వారు కూడా ప్రకృతిలో ఒక భాగమని చెప్పవలేను. మనుజులకు బుద్ధి లేదు. అట్టి రాక్షసులకు మహావీరుడని విజయుడని వాని ముందే రాజు నిలవలేడనియు మొదలైన బుద్ధిలేని పొగడ్తలో పొగుడుదురు. ఈ ప్రకృతి చేసడి అల్లర్లు ప్రజలకిష్టముగా ఉన్నట్లు కనిపించును. ఒక మహాగ్ని చెలరేగి పట్టణమును దహించును. తర్వాత ప్రజలు అనగా ఆ అగ్ని అనుభవింపని వారు తస్మాగ్ని వర్ణించి చెప్పుకుందురు. ఇది ఆశ్చర్యము. తనకు తగలనంత వరకు మానవునకు సర్వమును వార్తయే. వార్తయందు మానవుడు రమించును. ఆ వార్త తన యందు నిజమైనచో ఏడ్చును. మిహ్రకులుడు 4 నెలలైన తర్వాత మ్లేచ్ఛ సంహారమైన తర్వాత గాంధార రాజ్యములో మిక్కిలి దుష్టులని తనకు నిరూపింపబడిన దుర్గాధ్యక్షులను రాజాధికారులను బందీ చేయించారు. మామగారి అనుజ్ఞ తీసుకొనలేదు. మున్ను చెప్పాను కదా, అది ఏ అనుజ్ఞ. వీరందరినీ తన దేశమునకు తరలించుకొని పోయాను. అందులో స్త్రీలున్నారు. కాదనుటకెవడునూ లేడు. దుర్గములయందలి సైన్యము దుర్గములయందే ఉన్నది. రాజధానియందలి సైన్యము రాజధానియందే ఉన్నది. మిహ్రకులుని వెంట 60,000 సైన్యం ఉన్నది. వలదని అతనిని ప్రతిఘటించుట సాధ్యము కాదు. గాంధారమునందలి సైన్యము అంతను సమీకరించువాడెవడు? మిహ్రకుల్ని అడ్డగించడి వాడెవడు? నీలాంకుడు గాని నీలాంబరుడు గాని రాజైనచో వాడు తన తత్తత తండ్రి అయిన మహారాజుతో చెప్పెడివాడు అనుటకు వీలుండెడిదేమో. మిహ్రకులుడు వెళ్ళిన తర్వాత రాజ్యమేమి కావలేను? వృద్ధరాజే రాజ్యము పాలింపవలేనా? ఈ రాజకుమారులే దుర్గాధ్యక్షులుగా ఉండవలేనా? ఎవరికి తెలియలేదు. మిహ్రకులుడు కాశ్మీరము చేరెను. 10,000 మంది బంధితులను చెరసాలలో ఉంచెను. వారి కొరకు వేరి చెరసాలలు నిర్మింపవలసి వచ్చెను. వారి దోషములను నిరూపించుటకు 10 మంది తోడి ఒక సభ ఏర్పరచెను.
దానికి నిష్కరుణుడు అధ్యక్షుడు. ఇది ఇట్లుండగా మిహిరకులుడు వచ్చి తన తర్వాత గాంధారంలో ఇప్పుడు తక్కువైన ఆ ప్రజాసంఖ్య 50,000 మాత్రమే అయినను దేశమంతయు నిర్జనమైనట్లున్నది. ప్రజలు తల్లడిల్లు చొచ్చిరి. పూర్వము దోషులైన రాజాధికారులు నీలాంబరునితో చెప్పుకున్నప్పుడు నీలాంబరుడు ఏదో తమకు ఉపకారము చేయునని వారు భావించిరి. నీలాంబరుడేమియూ చేయకపోవుట చేత బంధితులైన వారందరూ కోపము మిహిరకుని మీద కాక నీలాంబరుని మీద వహించిరి. దుర్గాధ్యక్షులుగా ఉండిరి. తమ ధర్మమునకు హృదయపూర్వకముగా నిర్వర్తింపవలయునా వలదా? ఏ వేళకే బెడద వచ్చునో తెలియదు. కానీ మహాభీతి చేత తల్లడిల్లుచున్న అధికారులందరూ తమ విద్యుద్ధర్మమును సూర్యుడు తన ఉదయాస్తమయములందు నిర్వర్తించుచున్నట్లు నిర్వహించుచుండరి. అందరికీ భయము కలదు. భయము లేనివాడొక నీలాంకుడు మాత్రమే. నీలాంబరునకు భయము లేదు గాని దాని బదులు కోపము కలదు, నిరాదరణ కలదు. అతడు ఇట్లు ఊహించిన. మిహిరకులుడు తాను తన దేశమునకు పోకముందు నన్నేల రాజుగా నిర్ణయించిపోలేదు. నీలాంకుని చేయునా? రాజునకు నీలాంకుడు నాయంతటి సన్నిహితుడు కాడు. నీలాంకుడు నాయంతటి శూరుడు కాడు. వానిని రాజు చేసినచో నేను ఈ రాజ్యమునందే ఉండను. ఎందుకుండను? ఉండి నీలాంకుడు రాజ్యం ఎట్లు చేయునో చూచెదను. రాజ్యము చేయుట అనగా వేదాంతములు చెప్పుటయా? ఇట్లు భావించు నీలాంబరుడు తానే రాజు వలె ప్రవర్తింపనారంభించాడు. మరియు అతడు అధ్యక్షుడుగా ఉన్న 2 దుర్గములు 3 పెద్ద దుర్గములలో అది ఒకటి. అది పుష్కలావతికి సమీపమున ఉన్నది. నీలాంకుడు అధ్యక్షుడుగా ఉన్న దుర్గము పుష్కలావతికి దూరముగా ఉన్నది. నీలాంబరుడు మాటిమాటికి రాజధానికి వచ్చు. బంధువులందరూ చేరదీయును. వారి ఇండ్లకు తానే పోను. రాజ్యమునకు తానే అర్హుడనని చెప్పుచుండు. నీలాంకుని మీద ద్వేషము గ్రక్కును. రాజధానిలో నీలాంబరుని పక్షము పెరిగెను. నీలాంకుడు రాజ్యమును వాంఛించుచున్నట్లే లేదు. అతడెవరి వద్దకు పోవుట లేదు. ఎవరిని ఆశ్రయించుట లేదు. నీలాంబరుని ద్వేషించుట లేదు. నీలాంబరుడు ఇప్పుడు రాజును ఎదిరింపవలేను. తాను బలవంతముగా రాజ్యమును ఆక్రమింపవలేను. అతడి పక్షమునందున్న ఎవరునూ దీనికి అంగీకరింపలేదు. రాజు వృద్ధుడైన మాట నిజమే. కానీ ఎంత వృద్ధుడు? 66 ఏండ్లున్నవి. 100 ఏండ్లు బ్రతికిన వారున్నారు. బ్రతుకుచున్నవారున్నారు. మరణ పర్యంతము కాలు చేతులు ఆడడి వారున్నారు. మరి బుద్ధిబలము తగ్గని వారున్నారు. రాజు వారిలో ఒకడు. కూతు మీద మమకారము చేత అల్లుని సామర్థ్యము నందలి విశ్వాసము చేత అల్లుడు వచ్చిన తర్వాత రాజ్యమును చక్కదిద్దుకొనుట లేదని కోపము చేత నైరాశ్యజనిత వైరాగ్యము చేత ఊరుకున్నాడు. కానీ లేనిచో ఎవరో కొందరు గూడు పుఠాణి చేసి రాజ్యమునందు తిరుగుబాటు నేర్పాటు చేసినచో దానిని అణిచలేనంత శక్తిహీనుడు కాదు. అది అట్లుంచి మిహిరకులుడు వెనుదిరిగి చూచినచో ఎర్దురు తిరిగిన వారందరూ భస్మాకృతులగుదురు. నీలాంబరుడు కుర్రవాడు, రాజ్యలోభము లెక్కలవాడు. కాగుచున్న పాలు ముందు వెనుకల ఆడొడు. పెద్దలందరూ సాదర మందహాసములతో నీలాంబరుని మాటలతో తోసిపుచ్చుచుండు. రాజ్యము మాత్రము భద్రముగా ఉన్నది.